ఆమేన్. మంచిదండి, కూర్చోండి. ఈ చక్కని అవకాశం ఇచ్చిన దేవాతి దేవుడికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అదేవిధంగా కూడి ఉన్న దేవుని పిల్లలకి మన ప్రభువుని ప్రియ రక్షకులను యేసుక్రీస్తునామమున అందరికీ వందనాలండి. గత వారం దేవుని ఎన్నిక అనే పాఠాన్ని నేర్చుకున్నాం. ఈ వారం పరిశుద్ధుల సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన స్థానం ఏదనే పాఠాన్ని నేర్చుకుందాం. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మనందరినీ ఎన్నుకున్నాడని గత వారం మనం నేర్చుకున్నాం. దేవుడు మనలందరినీ ఎన్నుకున్నాడు. దేని కొరకు? ఆయన పరిచర్య కొరకు. దేని కొరకు అండి? ఆయన పరిచర్య చేయడం నిమిత్తం మనలందరినీ ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మనము పేతురు రాసిన పత్రికలో చదివాం. మనం రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను. ఎందుకు? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. దేనికంటే మనం ఎన్నిక చేయబడ్డాము? చెప్పండి. ఎందుకు ఎన్నిక చేయబడ్డాము? చెప్పండి. ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? చెప్పండి, అందరూ చెప్పండి. స్త్రీలు చెప్పమ్మా, ఎందుకు మనల్ని ఎన్నుకున్నాడు? దేనికి ఇది దేనికి ఎన్నుకున్నాను నేను? వెనక్కున్న ఆడపిల్లలు చెప్పండి, ఆడవాళ్ళు చెప్పండి. ఇది దేనికమ్మా? ఇది మామ, ఇది దేనికి? దేనికి? ఇది రాయడానికేనా? బోర్డు మీద రాయడానికేనా? ఇది దేనికి ఎన్నుకున్నాను? రాయడం కొరకు ఎన్నుకున్నాను. ఇది ఎందుకు ఎన్నుకున్నాను? దేనికి తీసుకున్నాను? ఇది తాగడానికేనా? తాగడానికి తీసుకున్నా? చెప్పండి. తాగడానికేనా? ఇది మాట్లాడడానికేనా? ఓకే, మీకు అందరికి జ్ఞానం ఉంది. మరి ఇది అర్థమవుతుంది నేను చెప్తున్నమాట. ఇది చెరపడానికి. బైబిల్లో రాయబడి ఉంటుంది, ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలుగు చేయబడింది అని రాయబడి ఉంటుంది. ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలుగు చేయబడింది. ఇప్పుడు ఏ వస్తువులు అయితే చూపించానో ఆ వస్తువులన్నిటికీ దానికంటూ ఒక పని ఉంది, అంతే కదండి. మనల్ని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అని పేతురు రాసిన పత్రికలో గత వారం మనం చదువుకున్నామంటే, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమును ఏమని రాయబడిందండి? ఆయన, చెప్పండి అందరూ, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? ఎలా ఎన్నుకున్నాడు? కొంతమంది రాజుల్లా ఎన్నుకున్నాడట, కొంతమంది యాజకులుగా ఎన్నుకున్నాడు, కొంతమంది పరిశుద్ధ జనముగా ఎన్నుకున్నాడు, కొంతమంది దేవుని సొత్తైన ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఆ జాబితాలో ఏ జాబితాలో నువ్వు ఉన్నావో నువ్వు నిర్ణయం చేసుకో. నువ్వు రాజుగా ఉండాలనుకుంటున్నావా దేవుని సన్నిధిలో? పరిశుద్ధ జనముగా ఉండాలనుకుంటున్నావా దేవుని సన్నిధిలో? దేవుని ఆస్తిగా ఉండాలనుకుంటున్నావా దేవుని సన్నిధిలో? నువ్వు ఎంచుకో. అట్టి రీతిగా బ్రతుకు. అందు నిమిత్తమే నువ్వు పుట్టావు ఈ భూమి మీదకి. దేవుడు అందుకే నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నాడా లేదా? కేవలం పాస్టర్ మాత్రం ఎన్నుకున్నాడా? చెప్పండి. పాస్టర్ మాత్రం ఎన్నుకున్నాడా? నాకు రాత్రి దేవుడు కనిపించాడు, తెల్ల వస్త్రం ధరించుకొని, నా కుమారుడు రా నా సేవ చెయ్యని పిలిచాడు అని చాలా మంది సేవకులు సాక్ష్యాలు చెప్తారా లేదా? మీరు విన్నారు కదా, చాలా మంది సాక్ష్యాలు వినుంటారు. బహుశా ఆన్లైన్లో వినుంటారు, చర్చిలో వినుంటారు, ఏంటి ప్రార్థనలో, మిగతా ప్రార్థన కోటాల్లో వినుంటారు. దేవుడు నన్ను ఈ సేవ కొరకు ఎన్నుకున్నాడని. ఒక్కడిని ఎన్నుకోలేదు ప్రియమైన దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న అందరినీ కూడా ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చామంటే ఆయన పని నిమిత్తం మనము వచ్చాము. ఆ ఏర్పాటు వేరే, మరలా ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది ప్రియమైన దేవుని పిల్లరా. ప్రత్యేకమైన ఏర్పాటు అంటే నీలో ఉన్న టాలెంట్ని బట్టి దేవుడు వాడుకుంటాడు, ఎన్నుకుంటాడు. మరి అందరినీ ఎన్నుకున్నాడు కదా దేవుడు. మరి ఆయన పని చేస్తున్నామా మనం? ఆయన కొరకు బ్రతుకుతున్నామా మనం? ఆయన కొరకు జీవిస్తున్నామా మనం? ఇందాక పాట పాడారు కదా, ఎందుకు ఈ భూమి మీద ఏదేదో చేద్దామని. దేవుని పని నిమిత్తమే కదా. మరణిస్తే చెప్పండి, మరణిస్తే భూమి మీద మరలా వచ్చే పరిస్థితి లేదు. మరలా రాము మనం. మరణిస్తే చనిపోయిన తర్వాత మరలా ఈ భూమి మీదకి మనం
రాము. ఏది చేయాలన్నా, ఆ పాటల మీనింగ్ ఏంటి? ఏది చేయాలన్నా ఇక్కడే, ఏది చేయాలన్నా ఇక్కడే. ఇక్కడి నుండి దాటిన తర్వాత ఏమీ చేయలేవు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఏదైనా చేయడానికి మనము పరిగెడతాము. అనారోగ్య పరిస్థితి వస్తే ఏమీ చేయబోదు కాదు. మనం చెయ్యాలన్న ఆలోచన ఉన్న ఒళ్ళు సహకరించదు. అంతే కదండి, మనం అందరం అనుభవించింది కదా, అవును కదా? అదే రీతిగా ఆత్మ ఉన్నంత వరకే, నీ దేహంలో నీ ఆత్మ ఉన్నంత వరకే దేవుని పని నువ్వు చేయగలవు. ఒకవేళ ఆత్మ నీ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందా, నువ్వే పని చేద్దామన్నా చేయడానికి అవకాశమే లేదు. మరలా ఏం చేస్తావు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆ పనిని మరలా చేస్తానని కాళ్ళు పట్టుకుని బతిమలాడతావు. దేవుని పనిని మరలా చేస్తామని కాళ్ళు పట్టుకుని బతిమలాడతావు. ఎవరి కాళ్ళు? ఎవరి కాళ్ళు అండి? దేవుని కాళ్ళు. ముందుగానే, క్రీస్తు రాకడ ముందుగానే మనం మరణిస్తే అబ్రహాం కాళ్ళు పట్టుకుంటాం, ధనవంతుడు పట్టుకున్నట్టుగా. అర్థమవుతుందా? కాళ్ళు పట్టుకుని బతిమలాడినా దేవుని పని చేసే అవకాశం లేదు. నువ్వు ఏ పని చేయాలన్నా ఈ భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, క్షమించండి, గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఉన్నంత వరకే నువ్వు దేవుని పని చేయగలవు. ఈ భూమిని దాటిపోతే దేవుని పని చేయలేవు. దేవుని పనిని చేయడానికి నీకంటూ ఒక స్థాయిని, నీకంటూ ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ స్థానం ఏంటో మనం గుర్తెరిగి ఆ స్థానంలో నిలబడి దేవుని పనిని మనం కొనసాగించాలి. అర్థమవుతుందా లేదా ప్రియమైన దేవుని పిల్లరా? నాకంటూ ఈ స్థానం ఇచ్చాడు, మీకంటూ ఆ స్థానం ఇచ్చాడు. అంతేనా? 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 చెప్పండి, అంతేనా? కాదు. మీకంటూ ఏ స్థానం ఇచ్చాడు ఈరోజు మనం బైబిల్లో చూద్దాం. నాకంటూ ఒక స్థానము, మీకంటూ ఒక స్థానం కాదు. మీకంటూ ఏ స్థానం ఇచ్చాడో, నాకంటూ దేవుడు ఏ స్థానం ఇచ్చాడో, దేన్ని బట్టి ఆ స్థానంలో నిన్ను నిలబెడతాడో బైబిల్లో మనం చూద్దాం. అదే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక, మంచి మాట రాయబడం చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. కర్రవియు మంటివియు కూడా ఉండును. చదువు. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను అవే కాక కర్రవియు మంటివియు, బంగారము పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి. అవే కాక కర్రవియు మంటివి కూడా ఉన్నాయి గొప్ప ఇంట్లో. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు వినియోగింపబడు. కొన్ని దేనికి వినియోగింపబడతాయి అంటే ఘనహీనతకు వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తము పాత్రయై ఉండును. ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడి ఉందో అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అర్థమవుతుందండి? ఇక్కడ ఎంత స్పష్టంగా ఉందో అంత కన్ఫ్యూజ్ గా ఉంది. గొప్ప ఇంట్లో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. చదివిసారా మీరు? బైబిల్ చూసారా? నాకని చూడండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, ఇంకేమున్నాయి నాన్న? బంగారు పాత్రలు ఉన్నాయి. అవే కాకుండా కర్రవి ఉన్నాయి, మట్టివి ఉన్నాయి. ఈ గొప్పిల్లు ఏంటి? దేవుని సన్నిధి. గొప్పిల్లు ఏంటి? దేవుని సన్నిధి, దేవుని సంఘం. గొప్పిల్లు ఏంటమ్మా? దేవుని సంఘం. ఇల్లంటే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. తన ఇల్లు అంతటిలో
నమ్మకమైన వాడు ఎవరు? మోషే. వెరీ గుడ్. తర్వాత ఎవరు? యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందండి? నమ్మకమైన వాడు మోషే, యేసుక్రీస్తు వారు. మరి ఈ సంఘానికి, ఈ సంఘంలో మనము, సంఘం అనే ఈ ఇంటిలో మనం ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం? గొప్ప ఇంటిలో బంగారు పాత్రల వలె. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? బంగారంగా ఉండాలనుకుంటున్నారా? వెండిగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే కర్రగా ఉండాలనుకుంటున్నారా? మట్టి పాత్రలుగా ఉండాలనుకుంటున్నారా? ఉన్నాయి కదా, అన్ని పాత్రలు ఉన్నాయి కదా. బంగారు ప్లేట్లు, బంగారు గిన్నెలు, బంగారు గ్లాసులు ఉన్నాయా? ఉంటాయి కదమ్మా. డబ్బు ఉన్న ఇంట్లో ఉంటాయి లేదా? మీ కాడ ఏమున్నాయి బంగారం వస్తువులు? లేవని ముందులే చెప్పేస్తాను. ఎవరైనా అడిగేస్తారు ఏంటంటే నిలువు దోపిడీ చేసేద్దాం అనుకుంటున్నారు. అవగట్లేదు. లేదు. మీ దగ్గర ఏం వస్తువులు ఉన్నాయి అంటే లేవని చెప్పారు. మరలా అడుగుతున్నాం, మీ దగ్గర ఏం వస్తువులు ఉన్నాయి? బంగారం ఏమీ లేవు. కనీసం ముక్కు పొలం కూడా లేదా? ఉంటాయి కదా. ఏంటి ఉంటాయి కదండి, ఉంటాయి కదా. బంగారం, వెండి ఉంటాయా? ఉంటాయి. పట్టీలు గట్ట, వెండి పాత్రలు, వెండి వస్తువులు ఉంటాయి. మట్టివి ఉన్నాయా? ఓ, అవి మాత్రం స్పీడ్కి చెప్పాడు సుమన్. మట్టి ఉన్నాయా? కర్ర ఉన్నాయా? కర్రవు ఉన్నాయి కదండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు దేవుని సంఘంలో? బంగారంగా ఉండాలనుకుంటున్నారా? వెండిగా ఉండాలనుకుంటున్నారా? కర్రగా, మట్టిగా ఉండాలనుకుంటున్నారా? ఎలాగ ఉండాలనుకుంటున్నారు చెప్పండి. మీరు బంగారం లాగా ఉండాలనుకుంటున్నారా? ఏంటి? వెండిలా ఉండాలనుకుంటున్నారా? ఏంటి? తర్వాత కర్రలా ఉండాలనుకుంటున్నారా? 4 మట్టిలా ఉండాలనుకుంటున్నారా? ఏ పాత్రలా ఉండాలనుకుంటున్నారు? బంగారం పాత్రలాగా. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ పాత్రలా ఉండాలనుకుంటున్నారు? బంగారం పాత్రలా ఉండాలనుకున్న చేతులు ఎత్తండి. 1 2 3 4. ఎలాగ మన దగ్గర లేదు. ఆ విధంగా దేవుడు చేస్తాడేమో పరలోకంలో మన బంగారు పాత్రలాగా. ఓకే. 6 7 8 9. నువ్వు ఎత్తువమ్మ చెయ్యి. ఎత్తలేదా? ఎందుకు కన్ఫ్యూజన్లో ఉంది. ఏదో మనం నువ్వు పెడతాడు. బంగారం పాత్ర నువ్వు తమ్ముడు కాదా? ఎలా ఉండాలి? బంగారం పాత్రలాగా కదా అనుకుంటున్నారా? మిగతా వాళ్ళు వెండి అన్నారు లేదా? బంగారం పాత్రే కావాలి. ఏంటి? తర్వాత కర్ర, మట్టి. కర్ర మట్టి అంట సుమ్మ. కర్ర మట్టి అవి అయితే వ్యాల్యూవి. అవి మనకు ఉంటాయి ఉండవు. మనకు అంత పరిశుద్ధమైన స్థితి ఉందో లేదో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావా? లేదా? వాటి యూజ్ని బట్టి. ఓకే. అవైతే ఎక్కువసేపు. వెరీ గుడ్. అవైతే ఎక్కువ మంది ఎక్కువ సార్లు ఎక్కువసేపు వాడతారు కాబట్టి యూజింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను కూడా దేవుని సన్నిధిలో అలా వాడబడాలని తమ్ముడు ఉద్దేశం. మీరేంటంటే అటుకుల మీద ఎక్కిపోవాలని మీ ఉద్దేశం. బీరువాల్లోని అందులోకి వెళ్ళిపోయి మీరు చక్కగా పడుకోవాలని మీ ఉద్దేశం. అంటే దేవుని సన్నిధిలో అలాగే ఉంటారా? అలాగే ఉంటారు. బంగారం వస్తువులు అవే చేస్తామమ్మా. అవే చేస్తాం లేదా? వాడతాం ఎక్కువ అంటే మీరు కూడా దేవుని సన్నిధిలో ఎక్కువ వాడబడకూడదు అంతేనా మీ ఉద్దేశం? అలా కాదా? ఓకే, మంచిది. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే గొప్ప ఇంటిలో మరల చదువుతాము. అందరూ బైబిల్ తీయండి. అందరూ అక్షరం పదం చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను చూస్తున్నారా? మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతలకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక, అక్కడ అండర్లైన్ చేసుకోండి. మీరు అలా ఉండొద్దు అంటున్నారు. మీరు ఎవరైతే చేతులు ఎత్తారో కర్ర అయినా సరే మట్టి అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? అలా ఉండొద్దు అంటున్నాడు. వాటిలో చేరొద్దు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా లేదు నేను చెప్తుంది? చదువుకున్నోడికి అర్థమవుతుందా? చదువు లేని వాళ్ళు కూడా అర్థం అవ్వాలని నెమ్మది చెప్తున్నాను. అర్థమవుతుందమ్మా? బంగారం ఉన్నాయి,
వెండి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, ఏంటి కర్ర పాత్రలు ఉన్నాయి. వీటిలో మీరు ఎవరు ఏ పాత్రలుగా ఎంచబడతారని మిమ్మల్ని అడిగిన వెంటనే మీరు చేతులు ఎత్తారు బంగారం అని. సుమన్ తమ్ముడు చెప్పాడు కర్ర మట్టి అని. కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే ఈ పాత్రలుగా మీరు పోల్చుకోకండి, అందులో చేరకండి అంటున్నాడు. చేరద్దు అంటున్నాడా? మరి ఎందుకు చేతులు ఎత్తారు? బంగారం అయితే విలువైంది కదా అని. అది దేవుడి మాటను ధిక్కరిస్తామా? లేదు కదా. అందుకే చూడాలి, చదివినప్పుడు కూడా చూడాలి, తర్వాత చెప్పినప్పుడు నన్ను చూడాలి. ఓకేనా? బంగారము, వెండి, మట్టి, కర్ర పాత్రలో మీరు చేరకండి అంటున్నాడు. ఎందుకంటే బంగారం తను చూసుకుని మురిసిపోవచ్చేమో, వెండి తాను చూసుకుని మురిసిపోవచ్చేమో, కర్ర పాత్రలు తాను చూసుకుని మురిసిపోయే అవకాశం ఉందేమో, మట్టి పాత్రలు తన ఆకారాన్ని తన వాడుకుని చూసి మురిసిపోయే అవకాశం ఉందేమో, గొప్ప అయిపోయే అవకాశం ఉందేమో, గర్వపడే అవకాశం ఉందేమో. కానీ నువ్వు వీటిలో చేరకూడదు అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? వీటిలో చేరకూడదు. కారణం ఏంటంటే నిన్ను నువ్వు చూసుకొని మురిసిపోకు, నిన్ను నువ్వు తన్ను తాను పరిశుద్ధపరుచుకొని అని రాయబడింది. వాటిలో చేరక ఏమని రాయబడింది? వాటిలో చేరక తన్ను తాను పరిశుద్ధపరచుకొని నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటే దేవుడు నీకంటూ ఒక స్థానం ఇస్తాడు. ఓకే, ఆమేన్. నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి, నిన్ను నువ్వు యథార్థవంతులుగా తీర్చిదిద్దుకోవాలి. వాక్యమును బట్టి, వాక్యం వింటున్న ప్రతి ఆదివారం వచ్చి వింటున్నావు, ఆన్లైన్లో చూస్తున్నావు వాక్యాన్ని వింటున్న నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటేనే దేవుడు నీకంటూ ఒక స్థానాన్ని ఇస్తాడు. ప్రేమ దేవునితో. బౌలరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బౌలింగ్ ప్రాక్టీస్ చేయాలి, బ్యాటింగ్ మీద డిపెండ్ అయిపోడు కదా. క్రికెట్ ఆడినప్పుడు అయిపోదరా? అవ్వడు కదా. బౌలింగ్ చేసినప్పుడు ఎవడైతే ఉంటాడో వాడు బౌలింగే ప్రాక్టీస్ చేస్తాడు ఎక్కువగా. అవునా కదా? బ్యాటింగ్ చేసిన వాడు, బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నవాడు వాడు బ్యాటింగ్నే ప్రాక్టీస్ చేస్తాడు ఎక్కువగా. తను తానే ప్రాక్టీస్ చేయించుకుంటాడు, తనంతట తానే ప్రాక్టీస్ అవుతుంటాడు. ఏ గేమ్లో కూడా అంతే కదండి. అవునా కదా? పరిశుద్ధమైన జీవితంలో, యథార్థవంతమైన జీవితంలో, పరిశుద్ధుల సంఘంలో, ఈ ఇంటిలో, దేవుని సంఘం అనే ఈ ఇంటిలో ఎవడో వచ్చి నీకు చేయూతనిచ్చి దేవుని సన్నిధిలో నడిపిస్తారని నువ్వు కలల కనుకో. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. ఏమంటున్నాడండి దేవుడు? తన్ను తాను పవిత్రపరచుకుంటేనే నువ్వు దేవుని ఘనతకు అర్హమైన పాత్రగా ఎంచబడతావు. అంతేనా రాయబడింది? దీన్ని నువ్వు పవిత్రపరచుకోలేదు అనుకోండి, నువ్వు దేవుని పరిశుద్ధ సంఘంలో అర్హమైన పాత్రవి కాదు, తృణీకరింపబడిన పాత్రవి. వేస్ట్గా ఉన్నాయి. వాటర్ బాటిల్ నిన్న ఉంది, కిందటి వారం ఉంది, ఆ ముందు వారం ఉంది. ఇక్కడ వేస్ట్గా ఉంది వాటర్ బాటిల్, అక్కడ వేస్ట్గా ఉంది, ఆ లైట్ కలర్ ఇది ఉంది వేస్ట్గా. ఇవి ఎవరు కూడా బయట నుంచి వెళ్ళట్లేదు. సంఘం అంటే అంత నిర్లక్ష్యం. మీకు రావట్లేదా? మీరు వస్తున్నారా లేదా? ఏమమ్మా వస్తున్నారు సంఘానికి? ఇవి అయిపోయిన వెంటనే ఒకళ్ళొకరు పలకరించుకోవడం మంచిదే. మరి ఇవి కూడా చేయాలి కదా. ఇక్కడ వాటర్ బాటిల్ వేస్ట్గా ఉంది, అక్కడ ఈ లైట్ కవర్ వేస్ట్గా ఉంది, ఇంక వేస్ట్ ఏవి ఉన్నాయో, పట్లు ఏదో ఉన్నాయో అవన్నీ తీయాలి కదా. తీయలేదా? ఈ బాటిల్లో నీరు ఉంది కాబట్టి ఇప్పుడు ఉంచాము. అర్హత లేని బాటిల్, ఖాళీ బాటిల్ కాబట్టి బయటని జల్లియాలి. ఏం చేయాలి? జల్లియాలి. అర్హత కలిగిన పాత్రలు అయితేనే దేవుని సన్నిధిలో వాడబడతారు. అర్హత లేని పాత్రలు అయితే దేవుని సన్నిధిలో వాడబడరు. నేను వాడబడట్లేదు, సంఘంలో నేను అభివృద్ధి పొందట్లేదంటే సేవకుడు తప్పు కాదు, సంఘస్థులు తప్పు కాదు. అది మొదట నీలో ఉండొచ్చేమో. దేవుని సన్నిధిలో వాడబడట్లేదంటే నీలో ఉండొచ్చేమో. పాట రాదు, ప్రార్థన రాదు, వాక్యం చెప్పడం రాదు, వాక్యం చదవడం రాదు, దేవుళ్ళో ఎదగడం రాదు, పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించడం రాదు, ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటున్నామంటే దాని అర్థం ఏంటి?
నిన్ను నువ్వు పవిత్రపరచుకున్నట్లేదు. అర్థమంతా ప్రాక్టీస్ లేదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది కదండి. ప్రాక్టీస్ లేదు. పరిశుద్ధమైన జీవితం విషయంలో ప్రాక్టీస్ ఎక్కడ ఉంది చెప్పండి? వాక్యం వినడము, వాక్యం చదవడము, వాక్యం నేర్చుకోవడము, ఏంటి ప్రశ్నలు వేసుకోవడము, వాక్యం నిమిత్తం ప్రశ్నలు వేసుకోవడము. లోకంలో యేసుక్రీస్తుని ఏనెత్తి చూపించడానికి, చెయ్యెత్తి చూపించడానికి అనేకమైన ప్రశ్నలు కనిపెడుతున్నారు. దేవుని గురించి నేర్చుకోవడానికి నీకు ఒక ప్రశ్న రాదు. వస్తుందా? ఒక ప్రశ్న, ఒకరు ఫోన్ చేసి ఒక ప్రశ్న అడిగిన వాళ్ళు ఉన్నారు, దాఖలా ఉన్నాయా? సుమన్ అడుగుతాడు అప్పుడప్పుడు, మిగతా వాళ్ళు అడుగుతారా? అంటే మీకు ప్రాక్టీస్ లేదు. ఒకటి వచ్చైనా అయ్యి ఉండాలి, లేకపోతే రాకపోయినా అయ్యి ఉండాలి. మీకు అవసరం లేదనుకునే స్థితిలోనైనా ఉండాలి. మీరు బాగా చదువుకున్నోడికి ఏ డౌట్స్ ఉండవు. అసలు చదివే అవసరం లేనివాడికి ఆడికి కూడా ఏ డౌట్స్ ఉండవు. మరి మీరే ఏ కోవకు చెందిన వాళ్ళు? మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు? మీకు అర్థమవుతుంది లేదని ఇక్కడ అడుగుతాను. నాకు చెప్తారా? నాకు అర్థం అవ్వట్లేదండి ఎవరైనా చెప్తారా? నాకు చెప్తారా? చెప్పారా? ఎవరైనా చెప్పారమ్మా? మీకు అర్థమవుతుంది ఎప్పుడైనా అడుగుతారా? అడగరు. మీకు అవసరం లేదు. మేము వచ్చామా, ప్రార్థనకు వచ్చామా, కూర్చోమా, సొంత బాబు వచ్చాడా, వెళ్ళిపోయాడా, లేకపోతే రాలేదా, ఎవరో చెప్పారా, వెళ్ళిపోయామా అంటే. అలా కాదు ప్రియమైన దేవుని పిల్లరా. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలంటే మీరు అనేకమైన సాధనాలు చెయ్యాలి, ప్రాక్టీస్ చెయ్యాలి. ఏం చేయాలండి? ప్రాక్టీస్ చేయాలి. మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. మనల్ని మనం పవిత్రపరచుకుంటే గొప్ప ఇంటిలో అంటే దేవుని సంఘంలో దేవుని ఘనతకు ఉపయోగపడే అర్హమైన పాత్రగా నిన్ను నన్ను దేవుడు ఎంచుకుంటాడు. నిన్ను నువ్వు పవిత్రపరచుకోకపోతే దేవుడు నిన్ను తృణీకరిస్తాడని ఖచ్చితంగా వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అర్థమవుతుందా? ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. నిన్ను నువ్వు పవిత్రపరచుకోకపోతే, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోకపోతే, యథార్థంగా దేవుని సన్నిధిలో నిలబడకపోతే, దేవుని కొరకు నీకు ఇచ్చిన అవయవాలు దేవుని కొరకు వాడకపోతే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు నిన్ను నన్ను కూడా తృణీకరిస్తాడు ఆయన పరిశుద్ధమైన ఇంటి నుండి. అర్థమవుతుందా? ఆయన ఇంటి నుండి మనల్ని తృణీకరిస్తారు. ఎంతమంది దేవుని సన్నిధిలో వాడబడరో వాళ్ళందరూ లోకంతో స్నేహం కలిగి ఉంటారు. అవునా? మన కళ్ళ ముందులో ఉన్నారా? ఉంటారా? ఉండరా? దేవుని సన్నిధిలో వాడబడటం అంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 8 అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 1, 2, 3 వచ్చిన చదువు. అపోస్తుల కార్యం 18, 1, 2, 3. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథీయునకు వచ్చి పొంతి వంశీయుడు అయినటువంటి అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్ద వెళ్ళెను. పౌలు గారు కొరింథీకి వచ్చాను. ఏథెన్స్ ప్రాంతం నుండి పౌలు గారు కొరింథీ పట్టణానికి వచ్చాడు. వేరే ఊరు నుండి వేరే ఊరికి వచ్చాడు పౌలు గారు. రాయగఢ్ నుండి ఇక్కడికి వచ్చాను అనుకోండి. పౌలు గారు వచ్చారు అనుకోండి. అప్పుడు ఎవరిని కనుగొన్నారట? అకుల్లాను ఇంకెవరు? అకుల్లా అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాడు. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఆ ప్రాంతానికి కొత్తగా వచ్చిన వాళ్ళు అకుల్లా, ప్రిస్కిల్లా. చదువున్నాను. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. వారు వృత్తికి ఏం చేసేవారట? డేరాలు కుట్టేవారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయుచుండిరి. ఏం చేసేవారండి? వృత్తికి డేరాలు కుట్టేవారు. ఎవరు? అకుల్లా, ప్రిస్కిల్లా వృత్తికి డేరాలు కుట్టేవారు. మీరు మీ వృత్తులకి, మీరు వ్యవసాయం చేసుకునేవారు, పొలం పనులు చేసుకునేవారు, మీ పనులు మీరు చేసుకునేవారు. అవునా? వృత్తికి మీరు ఎంతేనా?
అంతేనే కాదా? ఇక్కడ అకుల్లా ప్రిస్కిల్లా తమను తాము పరిశుద్ధపరచుకుని ఎలా ఎదిగారంటే వాళ్ళ ఇంటిలో ఒక సంఘంగా ఏర్పడేటట్లుగా ఎదిగారు. ఎలా ఎదిగారమ్మా? తమను తాము పరిశుద్ధపరచుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక సంఘం. ఈ 4 గోడలు, ఈ పెద్ద రేకులు వేసిన చర్చ్ అంటేనే సంఘం కాదు. వాళ్ళ ఇంటిలోనే ఒక సంఘం ఏర్పాటు చేయబడిందంటే వాళ్ళు దేవుని వాక్యం ఎంతగా ప్రచురం చేసేవారో చూడండి. ఇరుగు పొరుగు వారికి దేవుని వాక్యాన్ని ఎంతగా తెలియచేసేవారో చూడండి. ఇరుగు పొరుగు వారికి దేవుని వాక్యాన్ని ఎంతగా వినిపించేవారో చూడండి. అర్థమవుతుందా? మనలో ఉన్నవారు అన్యుల గురించి అక్కర్లేదు, మనతో ఉన్నవారితోనే మనం వాక్య విషయంలో మాట్లాడము. ఎవరితో మాట్లాడుతాం? వాళ్ళు వినరండి, వాళ్ళు వినరు, వాళ్ళు వినిపించుకోరండి. వాళ్ళు నువ్వు మాట్లాడితే కదా తెలుస్తుంది వాళ్ళు వినిపించుకోరు. అవునా కాదు చెప్పండి? ఎవరితో నేను మాట్లాడుతామో మన క్రైస్తవులతో వాక్యం నిమిత్తం, సత్యవాక్యం నిమిత్తం ఎవరితో నేను మాట్లాడుతున్నారో మీరు తెలియజేస్తున్నారా? చెప్పండి, తెలియజేస్తున్నారా? అలా ఇరుకును పట్టుకుంటూ దొరుకుతుందని పారిపోతారు ఆ గుంపు దాంట్లోకి. అమ్మ గత వారం చూసి నన్ను చెప్పట్లేదు, మామూలు చెప్తుంది, గుర్తొచ్చింది. అవునా? పారిపోరా? ఎలా లేచిపోయి వెళ్ళిపోతున్నాను. ఎన్ని గంటలకు వెళ్తారు? మిమ్మల్ని తిట్టట్లేదు, జస్ట్ మామూలుగా చెప్తున్నాను, ఎగ్జాంపుల్గా గుర్తొచ్చింది. అవునా? తెల్లవారు లేచి వెళ్ళిపోతుంది చీకటితో. ఎందుకంటే మనకంటే ముందు ఎవడు వెళ్ళిపోతారేమో. ఒక పూట కూటి, అంతే కదండి, ఒక పూట కూటుకుని పో. ఏం చేశాడండి? నువ్వు ఏం చేశాడమ్మా? ఒక పూట కూటి కొరకు ఏం చేశాడు? ఎవరు? యాషవ్. ఎవరు ఏం చేశారు? జ్యేష్ఠత్వం అనుకున్నాడా? మరి మీరేం చేస్తున్నారు? ఏ పనికైనా ముందు ఉంటాం అనుకుంటాం, కానీ దేవుని పని నిమిత్తము ఒకరికి మనం తెలియచేయాలనుకోము. సుమనాథ అమ్మగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పాను, వీళ్ళకి చెప్పాను, అయినా ఈ వాక్యం నిమిత్తము ఇలా బాగా చెప్తారని ఈ మాటలు చెప్పాను. తనకు తెలిసింది ఆవిడ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మరి మిగతా వారు ఎవరైనా చెప్తున్నారు సత్యవాక్యం విషయం ఏంటి? మోసపూరితమైన మాటలు సమాజంలో ఏలుబడి జరుగుతున్నప్పుడు, విశ్వాసుల్ని బానిసలుగా చేసుకుని సమాజంలో ఏలుబడి జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని, సత్యవాక్యాన్ని, సత్య సంబంధమైన దేవుని మాటలని ఉన్నట్టుగా తెలియజేయబడుతున్న దేవుని మాటల్ని మనం వెళ్ళి తెలియచేయాలి కదా. దేవుని పిల్లలు తెలియచేయలేదా? ఎక్కడో ఆర్టీఓ చెకింగ్ చేస్తున్నాడండి, ముందుగానే ఎవరైనా ఇచ్చారంటే ముందుగానే చెప్పేస్తారు. ఆర్టీఓ చెకింగ్ చేస్తున్నా, అక్కడ చెకింగ్ జరుగుతుంది, వెళ్ళకండి, లేకపోతే అన్నీ ఉంటేనే వెళ్ళండి అండి. ఒకవేళ దూరం నుండి ఎవడు బైక్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు అనుకో, మన ముందు నుండి హెల్మెట్ చెకింగ్ అవుతుందని ఇలాగని సరే మనకు అర్థమైపోతుంది. అంటే గవర్నమెంట్ చేస్తున్న ఒక మంచి పని కొరకు కూడాను మనం ఇంట్లో ఎలాగిస్తాము ఆయన తప్పించడానికి? అవునా? తప్పించడానికి ఇంట్లో ఎలాగిస్తాం? ఎలా హెల్మెట్ పెట్టుకుంటే నేను ఇంట్లో ఇస్తామే ఏంటి? నరకానికి జారిపోతున్న వాడి గురించి, అసత్యంలో కూరుకుపోతున్న వాడి గురించి మనం ఎందుకు ఇంట్లో ఎందుకు చెప్పము? ఎందుకు తెలియచేయము? మన పని కాదా? మనల్ని దేవుడు ఎన్నుకున్నాడా లేదా? మనందరినీ ఎన్నుకున్నాడు కదా. నీకంటూ ఒక స్థానాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థానాన్ని దక్కించుకోవాలి దేవుడి పిల్లలు. అకుల్లా ప్రిస్కిల్లాకు ఉన్న స్థానం ఏంటి? డేరాలు కుట్టుకునేవారు. ఏం చేసేవారండి? డేరాలు కుట్టుకునేవారు. ఒక స్థలం నుండి వేరే స్థలానికి వెళ్ళారంటే అక్కడ సరైన మనుగడ కూడా ఉండకపోవచ్చేమో, అయినప్పుడు కూడా వాళ్ళు దేవుని పరిచర్యలో సహభాగస్తులుగా ఉన్నారు. కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 3వ అధ్యాయం 9వ వచనం. ఫస్ట్ కొరింథీ. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరు ఎలా ఉన్నారట? మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని ఇల్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో ఎవరైతే కష్టపడి దేవుని పని చేస్తారో వాళ్ళు దేవుని జత పనివారు. అంటే నేను పరిచయం చేస్తున్నాను కదా,
తమ్ముడు ముందులా అంటారు, వాక్యం చెప్పే ముందులా. మన దగ్గరికి వచ్చి పరిచర్య చేస్తున్నటువంటి అన్నయ్య గారికి కూడా మా వందనాలు. నేను పరిచర్య చేస్తున్నాను కదా, మీరు కష్టపడితే దేవుని సన్నిధిలో దేవుని ఇంటిలో మీకున్న స్థానం ఏంటి? నాతో పాటు జత పని వారు అవుతారు. ఏమవుతారు కృష్ణ గారు? అలా చేస్తారా? ఎవరైనా చేస్తారా? ఎవరు చేస్తారా? చేస్తారా? మిగతా సంఘాలు చేస్తారు? చెప్పండి. ఖచ్చితంగా చేయరు. వాడుకుంటారు కానీ చేయరు. దానికంటూ మీరు చదువుకోవాలండి, అక్కడికి వెళ్ళి బైబిల్ క్లాసులో నేర్చుకోవాలండి, మీరు సర్టిఫికేట్ తీసుకోవాలండి. అలా చేస్తేనే జత పని వారు అవుతారండి, అలా చేస్తేనే మీరు సేవకులు అవుతారని అంటారు. కానీ కాదు ప్రియమైన దేవునికి కదా, దేవుడు ఎప్పుడో ఆ స్థానాన్ని ఇచ్చాడు, దాన్ని పొందుకోలేకపోతున్నాం. మనల్ని మనం పవిత్రపరచుకుని దేవుని సన్నిధిలో వాడబడితే, దేవుని సన్నిధిలో ఎక్కువగా దాతృత్వంగా వాడబడితే, దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం గడిపితే ప్రియమైన దేవునికి కదా, పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా గడుపుతామో అప్పుడు దేవుడు మనకి జత పనివారు అనే క్యాడర్ని మనకి దయచేస్తాడు. మనకు ఆ స్థానాన్ని దేవుడు మనకి ఇస్తారు. ఇప్పుడు అక్కుల్లో ప్రిస్కల్ ఎలా అయిపోయారు? పౌలుతో పాటు వాళ్ళు కూడా జత పనివారు అయిపోయారా? అయిపోయారా లేదా? వింటున్నారు మీరందరూ? అక్కుల్లో ప్రిస్కల్ ఎలాగైపోయారమ్మా? అక్కుల్లో ప్రిస్కల్ అనే భార్య భర్తలు ఎలాగైపోయారు? ఇద్దరు మామూలుగా పనిచేసుకునేవారు, కానీ దేవుని సేవకులతో పాటు సమానంగా అయిపోయారు. కారణం ఏంటి? అలా పనిచేస్తేనే నేను ప్రయాసపడుతున్నాను, నా ప్రయాసకు తగ్గ ప్రతిఫలం చిన్నది దక్కింది. మరి మీరు పడితే ఎక్కువ అవుతుందా లేదా? నా ప్రయాసకి ఎంత ఉంటే మీ ప్రయాసకి ఎంత ఉంటుంది? ఒకడు 1000 మంది అయితే ఇద్దరు ఎంతమంది అవుతారండి? బైబిల్లో రాయబడింది, చెప్పండి మీరు. ఎంతమంది? 10,000 మంది. ఏ రాయబడలేదా? ఒకటి ఇద్దరు అయితే ఇద్దరు ఎంతమంది అవుతారట? ఒకడు 1000 మంది అయితే ఇద్దరు 10,000 మంది అవుతారు. మరి ఒక్కడే ప్రయాసపడితే కొంచెం పని అయితే జరిగింది దేవుని పని. మరి అంతమంది ప్రయాసపడాలి ప్రేమ దేవుని కదా. మీ స్థానం మీరు దక్కించుకోవాలి కదా, అవునా కాదు? చెప్పండి. మీ స్థానం మీరు దక్కించుకోవాలా లేదా? వింటున్నారా? మీకంటూ ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు కదా, ఆ స్థానం దక్కించుకోవాలి. ఆ స్థానం ఏంటి? జత పనివారు, ఈక్వాలిటీ. జత పనివారు అంటే సంఘ కాపరి ఎవరు ఉన్నారో ఆ కాపరికి సమానంగా దేవుని పిల్లల దేవుని పని నిమిత్తం సమానంగా మీరు ఎదగాలి. ఇక్కడ హెచ్చు తగ్గులంటూ ఉండకూడదు. అలా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రేమ దేవుని పిల్లలు, అలా ఉండాలంటే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? పరిశుద్ధపరచుకోవాలి. 10వ వచనం చదివేశాను. చదివే 10వ వచనం మత్తయి సువార్త 18:4 వచనం. మత్తయి సువార్త 18:4 వచనం. కాగా ఈ బిడ్డల వలె తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఇందాక ఏమని రాయబడి ఉంది? గొప్ప ఇంటిలో దేవుని ఘనతకు అర్హమైన పాత్ర ఎంచబడాలంటే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి? పవిత్రపరచుకోవాలి. అదే విధంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే తన్ను తాను ఏం చేసుకోవాలి? తన్ను తాను పవిత్రపరచుకోవాలి. తన్ను తాను ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక స్థానం సంపాదించుకోవాలని ఏం చేయాలండి? తగ్గింపు స్వభావం మనకి ఉండాలి. మనం ప్రతి ఆదివారం వచ్చినా ఎవరైతే రావట్లేదో వాళ్ళని మనం చిన్న చూపు చూడకూడదు. మనం ప్రతి వారం పాట పాడినా ఎవరైతే పాడట్లేదో వాళ్ళ చిన్న చూపు మనం చూడకూడదు. మనం 1000, 100 లేకపోతే 10 రూపాయలు ఎంత వేసినా ఎవరైతే కానుకేయలేకపోతున్నారో వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. వింటున్నారా? దేని విషయంలో చిన్న చూపు చూడకూడదు? అన్ని విషయాలు టోటల్ ఒకసారి కొట్టేశారు. ఏ విషయంలోనైనా వస్తున్న సంఘ బిడ్డలని చిన్న చూపు చూడకూడదు. సేవకుడితో పాటు అర్థమవుతుందా? చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే మనం తగ్గించుకోవాలి. ఇక్కడ ఏ పని ఉన్నా మనం తగ్గించుకొని చేయాలి. మనకేంటి సంబంధం అనుకొని వెళ్ళిపోకూడదు. కిటికీలు డోర్లు వేయరు, ఆ తలుపులు వేయరు.
వెళ్ళిపోతావు పొలం అని. అది మనకు సంబంధం లేదు. ఏదో రమేష్ గారు లీజుకి తీసుకున్నట్టుగా. అవునా? రమేష్ గారు లీజుకి తీసుకుంటారా? లీజు గట్టి తెలుసు కదా, తీసుకుంటారమ్మా? కాదు కదా, లీజుకి గుత్తకి వేయడానికి గుత్తకేనా అంటారు? పొలం గుత్తకి తీసుకున్నట్టుగా ఈ చర్చ రమేష్ గారు లీజుకి తీసుకుంటారట. కాదు కదా, మంది పనే కదా. నేను కొద్దిగా పనిలో నమ్మకం కనిపించట్లేదు. నాకే కనిపించట్లేదు, దేవుడికి ఇంకేంటి కనిపిస్తుంది? చెప్పండి, ఏం కనిపిస్తుంది? దేవుని పిల్లరా, జాగ్రత్తపడి దేవుని పనులు ఎదగండి. చిన్న చిన్న విషయాలు చేయకపోతే పెద్ద పెద్ద పనులు ఉంటాయి. దేవుని పని విషయంలో ఎవరు ముందుకు వస్తారని భయం వేస్తుంటుంది. ఏదైనా పని చేద్దామంటే, ఏదైనా పని దేవుని కార్యక్రమం చేద్దామంటే ఎవరు ముందుకు వస్తారు? నాకు ఇక్కడ ఒక రెండు రోజులు సెమినార్ పెట్టాలని ఉంటుంది, బైబిల్ క్లాసులు పెట్టాలని ఉంటుంది. ఎవరు ముందుకు వస్తారు? ఎవరు వస్తారు? ప్రేమ దేవుని పిల్లరా, భయం. ముందు నేను అడిగేస్తాను అనుకోండి, నేనే ముందుకు పోతాను. అవునా? చిన్న చిన్న విషయం మీరు చేస్తే కదా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఆశపడుతుంది. కనుక గమనించుకోండి, మనల్ని మనం తగ్గించుకోవాలి. మనం ఎంత పని చేసుకున్నా మనల్ని మనము ఏం చేసుకోవాలండి? తగ్గించుకోవాలి. లోకసువార్త 14 చదవండి. 18:14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని నీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడిన నీవు. చూడండి, ఇక్కడ సంఘం గురుండే రాయబడి ఉంటుంది. దేవుని మందిరానికి వచ్చిన ఒకడు నేను వారానికి ఏం చేస్తాను అంటాడు? వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, తర్వాత పుదీనాలోని, సోంపులోని, తర్వాత ఇంటి దగ్గర ఉన్న ప్రతి వస్తువులోని దశంభాగాలు ఇస్తాను అని దేవుని సన్నిధికి వచ్చి గర్వంగా ప్రార్థన చేస్తాడు. ఇంకొక అతను వచ్చి ఏం చేస్తారమ్మా? సువాసన ఏం చేస్తారు? ఇంకొక అతను వచ్చి, తెలిసే సందర్భము తెలీదా? తెలీదా? ఇద్దరు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. ఒకడు ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకైనా సరే యోగ్యత లేని వాడిని ప్రార్థన చేస్తారు. పరిచయం వచ్చి గర్వంగా ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు గర్వపడడానికి అర్హత లేదు. నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే సుంకరి వల్లే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, పై స్థాయిలో ఉంచుతాడు, పై స్థానం దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను నువ్వు తగ్గించుకోలేదా? అర్థమవుతుందా? నిన్ను నువ్వు తగ్గించుకోలేదా? దేవుడు నిన్ను అధపాతాలను తొక్కేస్తాడు. గుర్తుపెట్టుకుని, ఇది మంచి సూత్రం. ఎక్కడైనా మీరు చూడండి, ఈ సూత్రాన్ని వాడితే మీరు డెఫినెట్లీగా నెగ్గుతారు. ఈ సూత్రాన్ని వాడకపోతే డెఫినెట్లీగా ఓడిపోతారు. అంతేనా? ఓట్ల ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు ఏం చేస్తారు? ఈ వాక్యాన్ని పాటిస్తారు. ఏం చేస్తారండి చెప్పండి? ఓట్ల ఎలక్షన్ ముందు రాజకీయ నాయకులు ఈ వాక్యాన్ని పాటిస్తారు. ఏం చేస్తారు? టాయిలెట్లు కడుగుతారు, రోడ్లు క్లీన్ చేస్తారు, చిన్నపిల్లలు ముడ్లు కడుగుతారు కదండి. అవునా? చిన్నపిల్లలు ఎత్తుకొని ఫోటోలు తీసుకుంటారు. ఎవరో దళితుడి ఇంటికి వెళ్ళిపోయి పెద్ద బిల్డప్. అప్పుడు వారికి ఇందాక తమ్ముడు చెప్పాడు కదా, 2,000 రూపాయలు లీటరు, 1,600 రూపాయలు లీటరు వాటర్ బాటిల్ తాగిన వాళ్ళు అప్పుడు దళితుల ఇంటికి వెళ్ళిపోయి చమత్కారం చేసినట్టుగా అక్కడ భోజనం చేస్తారు. ఎందుకు? తను తగ్గించుకుంటేనే. అంటే ఆడికి తెలిసినందుకు కూడా సంఘంలో ఉన్న వారికి విశ్వాసం తెలియట్లేదు. మనల్ని మనం తగ్గించుకుంటేనే హెచ్చింపబడాలి. మనకి ఎంత స్థాయి వచ్చినా, ఏ స్థాయిలో దేవుడు వాడుకున్నా తగ్గించుకోవడం మాత్రం మనం మర్చిపోకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ కూడా మర్చిపోకండి. మీరు ఏ స్థాయిలో ఉన్నా, మీరు మంచి స్పీకర్ అయిపోవచ్చు, మంచిగా వాక్యం చెప్పే స్థాయి సంపాదించుకోవచ్చు, లేకపోతే మంచి సింగర్ అవ్వచ్చు, దేవుడు నీకే ఒక పరిచయం అప్పచెప్పొచ్చు. నువ్వు ఆ స్థాయిలో ఉన్నా నువ్వేం చేయాలి? తగ్గించుకుని ఉండాలి. తగ్గింపు స్వభావం లేకపోతే దేవుడే తగ్గించేస్తాడు. బాగా ఎదిగిపోయిన కొమ్మల్ని ఏం చేస్తామమ్మా? చెప్పండి, ఏం చేస్తాం? కత్తిరించేస్తాం. తగ్గి ఉంటే కత్తిరించడానికి ఇష్టం ఉంటుంది.
అర్థమవుతుందా? బాగా ఎదిగిపోయి ఇంకో కట్ చేసేస్తాడు దేవుడు. నిన్ను నువ్వు తగ్గించుకున్నదా దేవుడే ఎక్స్ట్రా కొమ్ములన్నీ కూడా ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. నిన్ను నువ్వు హెచ్చించుకున్నావా కొమ్ములన్నీ రెండు లభిస్తాయి, నీ జీవితమే అందవికారంగా మారిపోతాయి. తను తాను తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలంటే తను తాను పవిత్రపరచుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలంటే తను తాను తగ్గించుకోవాలి. దేవుని సన్నిధిలో నువ్వు ఒక స్థానాన్ని సంపాదించుకోవాలంటే ఇక్కడ పరిచయంలా కాదు కానీ సుంకర వలె మన జీవితం అనేది, పరిశుద్ధ జీవితం అనేది ఉండాలి ప్రేమ దేవుని పిల్లరా. అలా లేకపోతే ప్రేమ దేవుని పిల్లరా సంఘంలో విభేదాలు వస్తాయి. ఎవరు తగ్గించుకుని ఉండకపోయినా సంఘంలో ఏమొస్తాయి? గలిబిలి వస్తుంది. గలిబిలి వస్తుందా రాదా? వస్తుందా రాదా? సంఘంలో ఎవరికి వాళ్ళు తగ్గించుకొని ఒకరికి ఒకరు పరామర్శించుకొని పలకరించుకొని మన ఇంటికి వచ్చినా రాకపోయినా, మన ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా, మనకు ఫోన్ చేసినా చేయకపోయినా, మనల్ని పలకరించినా పలకరించకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టుగా. మనల్ని పట్టించుకున్నా భర్తమా, పట్టించుకోకపోయినా, అర్థమవుతున్నామా? మనల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన పని ఏంటంటే మనం పట్టించుకోవాలి. అర్థమవుతుందా లేదా? లోకంలో ఏంటి? ఉపకారికి అపకారం నెపమెన్నకు చేయి కాదు నేర్పర సుమతి అని లోకం చెప్పింది. ఉపకారికి అపకారము నెపమెన్నకు కాదు చేయి నేర్పర సుమతి అని సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది. ఉపకారికి ఎప్పుడు అపకారం చేయకూడదని లోకం చెప్పింది, కానీ అపకారికి కూడా ఉపకారం చేయమని బైబిల్ చెప్పింది. కానీ అపకారికి కూడా ఉపకారం చేయమని బైబిల్ చెప్పింది. కఠినమైందే కాదా? కఠినమైందే కాదా? ఉపకారికి అపకారం చేయకూడదు నేర్పర సుమతి చిన్నప్పుడే స్కూల్లో మనకు చెప్పారు. అబ్బా గొప్ప పాఠం కదండి, గొప్ప పాఠం. మరి అంతకంటే గొప్ప పాఠమైన బైబిల్ మాత్రం మత గ్రంథం అంటారు. అంతకంటే గొప్ప మాట ఏం చెప్పింది? అపకారికి కూడా నువ్వేం చేయాలి? ఉపకారము చెయ్యాలి. అది తగ్గింపు స్వభావం. అంతేకాదు చెప్పండి, అంతేకాదా? అది తగ్గింపు స్వభావం. అది తగ్గించుకోవడం అంటే నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే సుంకరి వలె నీ జీవితం నువ్వే స్థాయిలో ఉన్నా నిన్ను నువ్వు తగ్గించుకుంటేనే నువ్వు హెచ్చింపబడతావు. ఏ ప్లేస్లోనైనా, సంఘంలోనైనా, ఇంట్లోనైనా చెప్పండి, బయటనైనా, నలుగురిలో ఉన్నప్పుడైనా నువ్వు మౌనంగా ఉండు, నువ్వు సైలెంట్గా ఉండు, ఎక్కువ మాట్లాడకు. అర్థమవుతుందా? నీ మాట ఎలా ఉండాలంటే రుచికరంగా ఉండాలి. తక్కువ తింటేనే రుచిగా ఉంటుంది, ఎక్కువ తింటే ఉప్పేసినట్టుగా ఉండాలి. ఎక్కువ తింటే ఎలా ఉంటుందమ్మా? బాగుంటుందా చెప్పండి? బాగుంటుందా? ఎంత టేస్ట్ ఫుడ్ అయినా నువ్వు ఎక్కువ తిన్నావు అనుకోండి బాగోదు. తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలి, తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని దేవుని లేఖనం మంచి సూత్రం చెప్పింది. ఈ సూత్రం మీరు ఎల్లవేళలా ఎప్పుడు మనసులో ముద్రించుకొని పాటిస్తేనే మీరు ఎదుగుతారు. దేవుని సన్నిధిలోనైనా, ఇంట్లోనైనా ఒక స్థానం, ఒక గుర్తింపు, ఒక మర్యాద రావాలన్నా ఇంట్లోనూ కూడా ఎలా ఉండాలి? భార్య తగ్గించుకొని ఉండాలి, భర్త అవకాశం ఇచ్చినప్పుడు భర్త తగ్గించుకొని ఉండాలి. అర్థమవుతుందా? ఒకరికి ఒకరు లోబడి ఉండాలని దాని అర్థం ఏంటి? తగ్గించుకునే ఉండాలి కదా? తగ్గించుకుని ఉండాలని కాదా? తగ్గించుకుని ఉండాలి. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? దేవుని సన్నిధిలో ఏమవుతాడండి? హెచ్చింపబడదు. చివరిగా మత్తయి 20:21 చూడండి. 20:21 చివరిగా చదువుకుని మనం ముగించుకోండి. మత్తయి సువార్త 20:21. నీవేం కోరుచున్నావని ఆయన అడిగాను. నీవేమి కోరుచున్నావని ఆమెను ఆయన అడిగాను. అందుకు ఆమె ఏం చెప్పిందంటే, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవేమని ఆయనతో అనేను. అందుకు యేసు, మీరేం అడుగుతున్నారో అది మీకు తెలియదు. నీకు బుర్ర పని చేస్తుందా? నువ్వేం అడుగుతున్నావో నీకు తెలుస్తుందా? నా రాజ్యంలో వచ్చినప్పుడు యేసుక్రీస్తు పరలోకం విషయంలో రెండో రాకడలో వచ్చినప్పుడు తిరిగి తీసుకువెళ్తున్నప్పుడు నీ కుడి పక్కన ఒకళ్ళు ఉంచు, నీ ఎడం పక్కనే ఒకళ్ళు ఉంచిన ప్లేస్ ఇప్పుడు నిన్నే రిజర్వేషన్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఏ స్థానం ఇవ్వాలో ఆమె డిక్లేర్ చేసేస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు ఇక్కడ?
యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చదవండి. వారు అందుకు యేసు మీరేం అడుగుతున్నారో మీకు తెలియట్లేదు. నేను త్రాగబో గిన్నెలోంది మీరు తాగగలరా అని అడగగా ఏం తాగాడండి ఆయన? చెప్పండి కృష్ణ గారు, మీరు చెప్పండి. యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు, నేను త్రాగబోయే గిన్నెలోంది మీరు త్రాగగలరా అని అడుగుతాడు. ఏం తాగారు ఆయన? యేసుక్రీస్తు వారు ఏం తాగాను? చేదు. ఏం తాగారమ్మా అనుకుంటున్నావా? ఆయన చెప్పాడని చెప్తున్నావా? ఏం తాగారు నాన్న? నీకే తెలియదు. శ్రమ. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి. అప్పుడు చేరుకు ఇవ్వలేదు. ఏమి శ్రమలు? ఆయన గిన్నెలో ఉన్నదేంటి? శ్రమలు. నువ్వు దేవుని సన్నిధిలో ఒక స్థానం సంపాదించుకోవాలంటే నీకు శ్రమలు కావాలి. అర్థమవుతుందా? ఏం కావాలమ్మా? శ్రమలు. నీకు వస్తున్న ప్రతి శ్రమను నువ్వు ఎదిరించాలి. ఆ శ్రమను జయించిన తర్వాత నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మన జీవితంలో దేవుడు అనేకమైన సంఘటనలు చేస్తుంటాడు, అనేకమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. చేస్తాడని చేయడం, మనకి మేలులు చేస్తాడు. ఏ రోజు కృతజ్ఞత భావం ఉంటుందా? కృతజ్ఞత కూడుకుంటుందా? ఉంటుందా? ప్రేమ దేవుడు వాక్యం ప్రకటించడం నిమిత్తం పెట్టుకుంటారా? నెలకొకసారి కృతజ్ఞత కూడి పెట్టుకుంటారా? ఏంటి పెట్టుకుంటారా? ఏం పెట్టుకోరు? ఖర్చు అయిపోతానా? మరి వాక్యం వినిపింపజేయాలి కదా, వినిపింపజేయాలా లేదా? దేవుని పరిచయం చేయాలి కదా. దేవుని పని మాటలతోనేనా, క్రియలతోనా? చెప్పండి, క్రియలతోనే మాటలతోనా? కొద్దిపాటి శ్రమను అనుభవించలేకపోతున్నాము, దేవుని సన్నిధిలో ఉన్నతమైన స్థానం ఎలా సంపాదించుకుంటున్నాం? ఆయన వలె ఆయన గిన్నెలోంది మనం త్రాగడానికి ఇష్టపడితే, ఆయన శ్రమల్లో పాలి భాగస్తులం అయితేనే ఆయన సన్నిధిలో ఆయనతో పాటు ఉన్నతమైన స్థలంలో ఆయన ఒడిలో కూర్చునే స్థానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మరి కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాము. వాటిని విడిపింపబడాలని, వాటిని భరించలేకపోతే మనం ప్రార్థన చేస్తాము. అవునా? ఆ శ్రమను భరించమని బైబిల్ చెప్తుంది. పోన్లే, ఆ శ్రమను దేవుడు ఏదో రీతిగా ప్రార్థనలు అందరూ ప్రార్థన చేశారు. కృష్ణ గారికి బాగోలేదన్నప్పుడు అందరూ ప్రార్థన చేశారు, నేను ప్రార్థన చేశాను. దేవుడు తన కృప చూపించి ఆరోగ్యం దయచేశాడు. అర్థమవుతుందండి? నేను ఫోన్ చేసినప్పుడు అమ్మగారికి బాగోలేదంటే ఆవిడకి కృష్ణ గారు మిస్సెస్కే ముందు తగ్గదుగా అనుకున్నాను నేను. కానీ రివర్స్ అయిపోయింది. కృష్ణ గారికి ఎక్కువ అయిపోయింది జ్వరం. ఇది మలేరియా, టైఫాయిడ్ అంటే పర్వాలేదు. డెంగ్యూ అంటే కొంచెం ఇబ్బందే కదా. ఎందుకు ఇబ్బంది? నేను ఎందుకు అంతగా రియాక్ట్ అయ్యానంటే, బాబు విషయంలో డెంగ్యూ ఫీవర్ చిన్నప్పుడు వస్తే ఎంతో శోధన అనిపించాను, చాలా కష్టం అనిపించాను. డెంగ్యూ ఫీవర్ అంటే చాలా ఇబ్బంది. ఆ ఇబ్బందుల్లో అతన్ని దేవుడు లేవనెత్తాడు. శ్రమలు, కొద్దిపాటి శ్రమలు వస్తాయి, రావా? వస్తాయి. శ్రమలు నిలబడాలి. ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అండి, ప్రార్థన చేయండి అని కృష్ణ గారు తెలియజేశారు. సంఘానికి కూడా తెలియజేశారు. మీ వీలుని బట్టి మీరు పరామర్శించారు. అదేవిధంగా బ్లడ్ విషయంలో కూడా సంఘస్థులు అందరూ ఫోన్ చేశారు. సుమన్ తమ్ముడు, సుధా తమ్ముడు ఫోన్ చేశారు, చేసి పరామర్శించారు, అడిగారు. అదే కదా సంఘంలో కావాల్సింది. మన కుటుంబం అందరికీ, ఆయనకొక్కరికే కాదు, అందరి విషయంలో అలా ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని అలా ఉండాలి. శ్రమలో నిలబడాలి, ఓర్చుకోవాలి, తట్టుకోవాలి. శ్రమను జయించిన తర్వాత కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మనం శ్రమను విడిచిపెట్టిన తర్వాత, శ్రమలు వదిలిన తర్వాత మనం ఏం కలిగి ఉండాలండి? కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. మన వల్ల సాధ్యమవుతుందా? చెప్పండి, మన వల్ల సాధ్యమవుతుందా? ఏ అధికమైన శ్రమను విడిపింపబడ్డం మన వల్ల సాధ్యము కాదు. యేసుక్రీస్తు వారు కూడా ఆ శ్రమలలో ఆయన అడుగుతున్న ప్రార్థన అంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా దగ్గర నుండి తొలగించు. శ్రమలు పడాలి. మనం భరించలేనప్పుడు దేవుని చిత్తాన్ని కూడా అడగాలి. అర్థమవుతుందా? అడగాలి, దేవుని చిత్తాన్ని కూడా
అడగాలి. అడిగిన తర్వాత విడిపింపబడిన తర్వాత, ఆ శ్రమ నుండి విడిపింపబడిన తర్వాత కృతజ్ఞతా భావం కలిగి మనం ఉండాలి. దేవుని పిల్లగా ఒక స్థానం సంపాదించుకోవాలంటే శ్రమ ఖచ్చితంగా కావాలి. క్రైస్తవుడైనందుకు బైబిల్లో రాయబడి ఉంది, తమ్ముడు నాకు చెప్పాడు, క్రైస్తవుడైనందుకు ఏం పడాలని బైబిల్లో పేతురు రాసిన పత్రికలో శ్రమపడుడి. క్రైస్తవుడు అంటేనే శ్రమ, పూలబాట కాదు. ఏం బాట అండి? మూలబాట. దేవుడు నమ్ముకుంటే అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది వచ్చేది, అది కాదు. దేవుడు నమ్ముకుంటే త్యాగపూర్తిగా బ్రతకాలి. దేవుడు నమ్ముకుంటే శ్రమల బాటలో బ్రతకాలి. మనల్ని మనం నలగొట్టుకొని ఇంకొకరు నలుగు పెట్టేటట్లుగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో బ్రతకడం అంటే, ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడం అంటే అంత ఆసామాసి కాదు ప్రియమైన దేవుని పిల్లరా. అది చాలా కఠినమైనది. నువ్వు నిలబడితేనే, నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు పవిత్రపరచుకొని దేవుని సన్నిధిలో వాడబడితేనే దేవుడు ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక.